అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇటీవల కరీంనగర్లోని ఓ జ్యువెలరీ షాపులో దోపిడీ దొంగలు జరిపిన కాల్పులలో గాయపడ్డ సిబ్బంది పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ విదితమే. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి పలు పార్టీల నాయకులు పరామర్శించడం జరుగుతోంది. ఈ క్రమంలో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు గారు బాధితులను నేడు ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఈయన వెంట పలువురు కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చులను నేనే భరిస్తానని భరోసా ఇచ్చారు. లైఫ్ ఈజ్ ఫుల్ ఫర్ యూ. సో ఇది జరిగిన ఇన్సిడెంట్ నాట్ ఏ గుడ్ ఇన్సిడెంట్. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలి. బట్ ఇప్పుడు జరిగింది ఏదైతుందో పూర్తిగా ఫ్యాటల్ ఇన్సిడెంట్ కాకుండా ఇట్లా జరగడం ఏదైతుందో దట్ మీన్స్ యూ హ్యావ్ ఫుల్ 100 years ఆఫ్ లైఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఎక్స్పెన్సెస్. ఓకే, ప్లీజ్ లెట్ మీ నో. ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఓకే, టేక్ కేర్. మళ్ళీ వస్తాను. డోంట్ వరీ, టేక్ కేర్. మీ పేరు ముస్టాక్. కమలు మధుకర్. కమలు మధుకర్. సెక్యూరిటీ రాజేష్ అపోలో రీచ్లో ఉన్నాడు. మొత్తం అది అందరినీ కలిసి that is also a pretty severe. That is also a grievous injury. Don't worry. I'll take care of the expense. Relieved undu. అంతా మంచిగా జరుగుతుంది. ఫుల్ నూరేళ్ళు లైఫ్ ఉంటుంది. Don't worry. Take care, mother. ఈరోజు వెంకటాద్రి హాస్పిటల్లో కరీంనగర్ పట్టణంలో జరిగిన జ్యువెలరీ షాప్ దోపిడీలో ఇంజ్యూర్ అయిన వాళ్ళను పరామర్శ చేయడానికి రావడం జరిగింది. ముఖ్య నాయకులందరూ, కార్పొరేటర్లు అందరము ఇక్కడ. ఇద్దరు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒకరు అపోలో హాస్పిటల్లా, ఒకరు రెనీ హాస్పిటల్లా ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇద్దరికి మాత్రం ఒక ఆయనకు తలకాయ నుండి బుల్లెట్ స్క్రేప్ అవుతూ పోయి ఇంజూరీ కొంచెం గట్టిగానే తాకింది, కానీ సేఫ్గా ఉన్నారు. ఒక ఆయనకు అబ్డామిన్లో కొంచెం గ్రీవస్ ఇంజురీ అయింది, కానీ సర్జరీ చేసినారు. ఇప్పుడు స్టేబుల్ కండిషన్లో ఉన్నారు ఇద్దరు. నేను వారికి మనోధైర్యం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చెప్పి, భగవంతుడు మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ గండం మీకు తప్పింది. మీకు అయ్యే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే భరిస్తాను. మీరు నెక్స్ట్ 5 days ఆర్ 1 week ఉండి ట్రీట్మెంట్ మొత్తంగా చేయించుకున్న తర్వాతనే బయటికి రండి, నేను మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను అని చెప్పాను. ఇటువంటి దోపిడీని ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ పరంగా వాడుకోవడము, దీన్ని రాజకీయం చేయడము శోచనీయం. దొంగతనము, దోపిడీ అనేది ఏదైతుందో, కొంతమంది ఈ దొంగతనాలకు, బందిపోటు వ్యవహారాలకు అలవాటు పడ్డ వాళ్ళు రెక్కీ చేసి చేయడం జరుగుతుంది. దాంట్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏదైతుందో చెడిపోయినట్టుగా భావిస్తే అంతకన్నా శోచనీయం ఏదీ లేదు. 100% పర్ఫెక్ట్గా ఉన్న చోట కూడా చిన్న చితక చెదురు మొదురు ఘటనలు జరగడం అన్నది మనము
దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆ జ్యువెలరీ షాప్ను రెక్కీ చేసి టార్గెట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు మనకున్న సిపి గారు ఏదైతుందో మోస్ట్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అయ్యి సీసీటీవీ కెమెరాలలో వచ్చిన పిక్చర్స్ మొత్తం పబ్లిక్ డిస్ప్లేకి పెట్టి క్లూస్ టీమ్ను, ఫోరెన్సిక్ టీమ్ను అందరినీ ఏదైతుందో దీని మీద అత్యవసరంగా దీని క్లూస్ అన్నీ సేకరించి ఇవ్వాలని చెప్పడం జరిగింది. నేను సిపి గారితో, ఏసీపీ గారితో, సిఐ గారితో, పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ దొంగతనానికి సంబంధించి, ఈ అఘాయిత్యానికి సంబంధించి చేసిన వాళ్ళు ఇక్కడి వాళ్ళైనా బయటి వాళ్ళైనా తప్పకుండా ఈ బెస్ట్ పోలీస్ వ్యవస్థ, కాంగ్రెస్ ప్రభుత్వంలో నడిచే బెస్ట్ పోలీస్ వ్యవస్థ ద్వారా త్వరితగతిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఆభరణాలు, బంగారం కూడా రికవరీ చేయడం జరుగుద్ది. ఇతర వ్యాపార వర్గాలు కరీంనగర్ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆందోళనకు లోను కావాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు చేసే సర్కస్ను చూసి ఇదేదో జరిగిపోతుంది ఇక్కడ అని ఎలాంటి ఆందోళన చెందకండి. ప్రజలందరికీ నేను 100% కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళను త్వరితగతిన పట్టుకొని ఈ బంగారం ఆభరణాలు రికవరీ చేయడము మరియు ప్రజలకు, వ్యాపారస్తులందరికీ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను బండి సంజయ్ గారిని, గంగుల కమలాకర్ గారిని, పాడి కౌశిక్ రెడ్డి గారిని ఒక్కటే చెప్తున్నాను, వాళ్లకు మీరు ప్రతి విషయాన్ని రాజకీయ పరం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ కరీంనగర్ పట్టణంలో ఏదో అభద్రతా భావంతో వాళ్ళు బతకాలి, ప్రజలందరూ ఏదైతుందో రాత్రి నిద్రపోకూడదు అన్న రీతిలో వ్యవహరించకండి. ప్రజలే ఏదైతుందో మిమ్మల్ని చీత్కరిస్తారు ఈ రకంగా చేస్తే. ముందు ఎవరైతే బుల్లెట్ ఇంజురీలకు లోనైనరో వాళ్ళ ఆరోగ్య విషయాలు ఏదైతుందో చూసుకునే దాంట్లో ఉండండి. ప్రజలందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. కరీంనగర్ పట్టణం సేఫ్ పట్టణము. కరీంనగర్ పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీస్ వ్యవస్థ బెస్ట్ పోలీస్ వ్యవస్థ. తప్పకుండా ఈ అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళను పోలీసు వాళ్ళు ఏదైతుందో పట్టుకుంటారు. ఇటువంటి అఘాయిత్యాలు ఇంకెవరన్నా చేయాలి అని అంటే భయంతో వణికిపోతారు. వ్యాపారస్తులు, ప్రజలు, సివిక్ సొసైటీ అందరూ కాన్ఫిడెన్స్తో ఉండాలని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మళ్ళీ వీళ్ళను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపు నేను మళ్ళీ వచ్చి చూస్తాను. వాళ్ళ ఆరోగ్య సమస్య మొత్తము కాపాడే బాధ్యత నాది, మా కాంగ్రెస్ పార్టీ లీడర్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ బన్సల్ జూనియర్ కాలేజ్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.